హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10 మినిట్స్లో ప్రెషర్ కుక్కర్లో అయిపోయే మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బౌల్లోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. 1 కప్పు మష్రూమ్, 1 కప్ ఆనియన్, చిన్న టొమాటో, 2 గ్రీన్ చిల్లీ, హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. 2 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, 1 కప్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, చిన్న కప్పు టొమాటో, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని చిన్న కప్పు పెరుగు, 1 స్పూన్ కసూరి మేతి, చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పుదీనా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసి బాగా కలుపుకొని మష్రూమ్ని 2 పీసెస్గా కానీ లేకపోతే డైరెక్ట్గా మష్రూమ్స్ని వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కుక్కర్లో వేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. సైడ్ డిష్గా రైతా కోసం 1 కప్పు పెరుగు, 1 స్పూన్ ఉప్పు, ఆనియన్ పీసెస్, చిల్లీ, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.